హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈరోజైతే మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ చాక్లెట్స్. ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ హెల్దీ చాక్లెట్ ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. కోకో పౌడర్ 1 కప్పు, పావు కప్ మిల్క్ పౌడర్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, 1 కప్పు నెయ్యి, వెనీలా ఎసెన్స్, ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, 1 కప్పు షుగర్ పౌడర్. చాక్లెట్ ప్రాసెస్ అంతా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలాగ వాటర్ వేసిన గిన్నె మీద ఒక గిన్నెనైతే ఇలాగ అమర్చుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్, కోకో పౌడర్, నెయ్యి ఈ 3 సమపాలలో ఉండాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యినైతే కరిగించుకోవాలి. కరిగిన నెయ్యిలో 1 కప్పు షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగర్ పౌడర్కి బదులుగా బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పౌడర్తో కూడా చాలా బాగుంటాయి చాక్లెట్స్. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ అంతా మెల్ట్ అయిపోవాలి. చూడండి, షుగర్ పౌడర్ అంతా ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు పావు కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్ కోకో పౌడర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ షుగర్ పౌడర్కి 1 కప్ కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం బాగా కలిసిపోయేలాగా ఇలాగ కలుపుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా ఇలాగ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి రావడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇక అయిపోయినట్టే. ఫ్లేవర్ కోసం ఇందులో పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎసెన్స్ వచ్చేసి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఎలాగో ఈ చాక్లెట్స్ని మా పిల్లలు ఎక్కువ రోజులు ఉంచరు, తినేస్తారు కాబట్టి కొద్దిగా వెనీలా ఎసెన్స్ని అయితే వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దింపేసుకోవాలి. చాక్లెట్ మిశ్రమం చల్లారేలోపు చాక్లెట్ మౌల్డ్స్ని తీసుకొని ఇలాగ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అయితే మౌల్డ్స్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చాక్లెట్ మిశ్రమాన్ని కొద్దిగా స్పూన్ తోటి ఇలాగ తీసి మౌల్డ్స్లోకి అయితే ఇలాగ ఫిల్ చేసేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మౌల్డ్స్ ఇలాగ ఫిల్ చేసుకోవాలి. మౌల్డ్స్లలో డ్రై ఫ్రూట్స్ ముందు వేసి తర్వాత చాక్లెట్ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవచ్చు. లేదా చాక్లెట్ మిశ్రమంలోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని మిక్స్ చేసి కూడా అలాగా మౌల్డ్స్లో ఫిల్ చేసి చాక్లెట్ కూడా చేసుకోవచ్చు. మౌల్డ్స్లో చాక్లెట్ని ఫిల్ చేసిన తర్వాత పైన ఇలాగ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కూడా చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా చేసుకోవాలనేది మీ ఇష్టం అండి. మనకు నచ్చినట్లుగా నచ్చిన షేప్లో నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యూస్ చేస్తూ చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాక్లెట్ని ఫిల్ చేసిన తర్వాత మౌల్డ్స్ని అయితే ఇలాగ ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఈ చాక్లెట్ మౌల్డ్ని చాక్లెట్ లాగా ఫామ్ అవ్వాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేనైతే త్వరగా అయిపోవాలని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మీరు కింద ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే 1 అవర్ పడుతుంది, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్ నుంచి తీసాక చాక్లెట్స్ అయితే ఇలాగ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంట్లో చేసుకున్నది ఏదైనా హెల్తీగానే ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ చాక్లెట్స్ని మనం డీమౌల్డ్ చేద్దాం. చూడండి, టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలైతే ఈ చాక్లెట్స్ని చాలా ఇష్టంగా తింటారండి. మంత్లీ 1-2 సార్లు అయినా చేయమని వాళ్ళు అడుగుతారు. ఇలాగా హెల్తీ చాక్లెట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మన పిల్లలకు పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఈ చాక్లెట్స్ని అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మేమైతే ఈ చాక్లెట్స్ని రెగ్యులర్గా ట్రై చేస్తూనే ఉంటాము. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.